మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము ధ్యానించబోయాం లేఖన భాగం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనం చదువుకుందాం. అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదం స్తోత్రముదేవా ప్రభా. తండ్రి, ఇందుకునైనా ప్రభా సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండి నడిపించాలని ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి మిగతా గ్రహించగలమంటున్న వాక్యానుసారంగా జీవితం దయచేయండి ప్రభా. నోటిని పొరగా సాధనముగా వాడుకోనండి ప్రభా. నన్నింటిలో చట్టం వరకు బచ్చమే మా ప్రభు నేసిన మరి వినమ్మ వేడుకొంచి నమ్ము తండ్రి. ఆమె అంశం ఏంటంటే దేనికి నీ ప్రాధాన్యత, దేనికి నీ ప్రాధాన్యత. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం చూసినట్లయితే ఇక్కడ బేతనియాలో ఇద్దరు వ్యక్తుల గురించి మనము చూస్తాం. ఇద్దరు స్త్రీలు ఎవరంటే మార్తా, మరియా కదా. మార్తా, మరియా వీటిని చూస్తాం. మరియా ఆమె సహోదరి అయిన మార్తా, ఇద్దరు అంటే మార్తా పెద్దది, మరియా చిన్నది, అక్క చెల్లెలు ఇద్దరు. యేసు సువార్త ప్రకటించుచు ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు మార్తా ఆయనను తన ఇంటికి చేర్చుకున్నది. ఆయన సువార్త ప్రకటిస్తూ బేతనీలో ప్రవేశించినప్పుడు మార్తా ఆయనను తన ఇంటికి చేర్చుకుంది. అయితే చూడండి ప్రియులారా, మరి యేసు ఒక్కరే వచ్చారా అంటే కాదు. యేసుతో పాటు శిష్యులు, మరి ఆయనతో పాటు ఇంకా అనేక మంది జన సమూహము కూడా కొంతమంది ఉండవచ్చు కదా. మరి వీరందరూ కూడా వచ్చి ఉన్నారు. అయితే మరి వారందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. మరి మార్తే కదా ఆహ్వానించింది కదా. మరి భోజన సదుపాయాలు అనేది ఏర్పాటు చేయాలి. మరియా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన బోధ వింటుందన్నమాట. కానీ మార్త ఏం చేసేది ఏంటి, వారికి భోజనాలు ఏర్పాటు చేయాలి. ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, హడావుడి పడిపోతాం. వారికి ఏం ఏర్పాటు చేయాలి, ఏం పెట్టాలి అని మంచి మంచి ఐటమ్స్ తయారు చేయాలి అని చెప్పి మనము కంగారు పడిపోతూ ఉంటాం. అందులో ఆమె ఒక్కతే ఉంది. మార్త ఏమో ప్రభు దగ్గర కూర్చుని ఆయన యొక్క మాటలు వింటూ ఉంది. మరి ఈమె యొక్క హడావుడి, ఒక్కదాన్ని నేను చేయలేను, ఇంతమంది ఉన్నారు కదా, మరి శిష్యులు, మరి ఇంకా కొంతమంది జనసమూహం ఉన్నారు కదా, వారందరికీ చేయాలి కదా అన్న ఆలోచనలో ఈమె హడావుడి పడుతుంది. అయితే చూడండి, అందరూ కూర్చొని వింటుంటే మరి అందరూ కూర్చున్నారు. మార్త కూడా కూర్చుంది అనుకోండి. మరి అందరూ కూర్చొని ప్రభు దగ్గర కూర్చొని వింటూ ఉంటే మరి వారికి భోజన సదుపాయాలు ఎక్కడ నుండి వస్తాయి? ఒకసారి ఒక విషయం మనం ఆలోచించుకుందాం. చూడండి, 5,000 మందికి ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేసిన దేవుడు ఈ కొంతమందికి ఆహారాన్ని ఏర్పాటు చేయలేడా? చేయగలడు. కానీ ఆ విషయము మార్త గ్రహించలేదు. ఆమె గ్రహించకుండా ఏం చేసిందంటే డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభు, నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని వంట చేసుకుంటూ ఉంటే నీకు చింత లేదా? మరి నువ్వు నా దగ్గర రమ్మని చెప్పకూడదా అని ప్రభువునే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది మార్త. అదే కొన్ని సందర్భంలో ఏమైందంటే శిష్యులందరూ దోణిలో వెళ్తూ ఉంటే ఆ తుఫాన్ చెలరేగినప్పుడు ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రభు అక్కడే ఉన్నాడు.
ఆ దోనిలోనే ఆయన నిద్రపోతున్నారు. ఆయన ప్రభా ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని వారు అంటున్నారు. అంటే ప్రభు అక్కడే ఉండగానే వారు నశించిపోతారా? అంటే ఏంటి వారిలో ఉన్నది? ఏంటి? విశ్వాసం కాదు, అల్ప విశ్వాసం. విశ్వాసం అనేది వారిలో లేదు. ప్రభు ఉండగా మనకేంటి అన్న ధైర్యం వారిలో లేదు. కనుక మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించే విషయంలో ఆమె ఏం చేసింది? తప్పటడుగు వేసింది. దేనికి ఇవ్వాలి ప్రాధాన్యత? భోజనానిక? కాదు. ఎవరికి దేనికి ఇవ్వాలి? దేవుని యొక్క వాక్యానికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. మరి ప్రభును ప్రేమతో ఆహ్వానించింది, ప్రేమతో బాధ్యతతో వంట పని పెట్టుకుంది. మరి విస్తారమైన పని పెట్టుకోవడం, మరి ఆ వంటలన్నీ సమయానికి అవ్వని టెన్షన్తో తొందరపాటు ఆమెకు వచ్చేసింది. మరి అందుకే వెళ్ళి ఏమడుగుతుంది? ప్రభువా, ఈమె అసలు ఏమి అడగాలంటే మరియను పిలిచి కాస్త నా సహాయం చేయి, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను చెప్తే ఇంకా బాగుండేది. కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువుని క్వశ్చన్ చేస్తే స్థాయికి మార్త ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువా అని పిలుస్తుంది, ఒక ప్రక్క ఆయన ప్రభువా అని పిలుస్తుంది, మరి ఒక ప్రక్క సామాన్యుడితో మాట్లాడినట్లు నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని చేస్తూ ఉంటే నీకు చింత లేదా అని అడుగుతుంది ప్రియులారా. కాబట్టి ఆయన బోధ చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు అనే తప్ప ఆయన గాలిని సముద్రం సృష్టించిన సృష్టికర్త అనే అవగాహన వారికి లేనే లేదు. శిష్యులకు కూడా అవగాహన లేదు. అందుకే సముద్రం నిమ్మళించిన తర్వాత ఈయన ఎలాంటి వాడో గాలియు సముద్రం నీకు లోబడుతున్నామని చెప్పుకున్నారు వాళ్ళు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా శిష్యులు అక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మార్తేమో నీకు చింత లేదా అని ఒక్కదాని వంట చేసుకుంటూ ఉంటే నీకు చింత లేదా అని ఇక్కడ మార్త అడుగుతుంది. దీన్ని బట్టి మనము గ్రహించవలసింది ఏంటి అంటే వారిలో ఉన్నది విశ్వాసం అనేది వారిలో ఏమాత్రము లేనట్లుగా మనము చూస్తున్నాం. అది చూడండి, దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఆయన మన గురించి చింతించట్లేదా? మనందరి గురించి ఆయన చింతిస్తున్నాడు. మనకు చింత ఎందుకు? మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడి అని వాక్యం చెప్తుంటే అన్నీ మన నెత్తి మీద వేసుకుని కృంగిపోయి ఏం చేస్తున్నాం? విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మనం అన్నీ మన నెత్తి మీద వేసేసుకుంటున్నాం. దేనికి? ప్రభు ఉన్నాడు కదా మనకి. నీకు విశ్వాసం లేదు. అదే చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32లో చూసినట్లయితే, మీరు చింత లేని వారై ఉండవల్లని కోరుచున్నానని వ్రాయబడింది. మీరు చింత లేని వారై ఉండవల్లని కోరుచున్నానని వ్రాయబడింది. మీరు చింత లేకుండా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. మనందరం చింత లేకుండా సంతోషముగా ఆనందముగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం ప్రియులారా. అదే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ మరి మనం ఏం చేయాలి? సంతోషముగా ఉండాలి, ఆనందించేవారిగా ఉండాలి. అదేవిధంగా ప్రియులారా, మార్త తొందరపడి మాట్లాడుతుంది. నా సహాయం చేయమని చెప్పు. మరియా ఆమెకు సహోదరి కాదా? సహాయం చేయని తానే పిలవచ్చు కదా. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకు చింత లేదా అని అనడం అనేది మరి ఏమాత్రం సమంజసముగా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు.
కాబట్టి యాకోబు రాసిన పత్రిక 1:13 చెప్తుంది చూడండి, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెనని వాక్యము చెప్తుంటే ఈమె దానికి విరుద్ధముగా మాట్లాడటకు కోపించుటకు వేగిరపడుతుంది. ప్రతి మనుషుడు ఎలా ఉండాలంట? వినుటకు వేగిరపడేవాడును. వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి. మనం వినుటకు వేగిరపడేవాడుగా ఉండాలి. ఇంకేమంటున్నాడు ఇక్కడ? ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడును. మనం తొందరపడి మాట్లాడొద్దు. కోపంలో మాట్లాడేస్తారు అందరూ. తొందరపడి మాట్లాడే అవసరం మనకు లేదు. తొందరపడి మాట్లాడకుండా కోపించుటకు నిదానించేవాడునై ఉండవల్లని వాక్యం చెప్తుంటే ఈమె దానికి విరుద్ధముగా మాట్లాడటకు కోపించుటకు ఏం చేస్తుంది? వేగిరపడుతుంది. కోపించుటకు మాట్లాడటకు ఆమె వేగిరపడుతుంది. ప్రియులారా, యేసయ్య మాటలు వింటకు వేగిరపడటం లేదు. ఆమె దేనికి వేగిరపడుతుంది? కోపించుటకు వేగిరపడుతుంది, మాట్లాడటకు వేగిరపడుతుంది. కానీ దేవుని మాటలు వినడానికి వేగిరపడటం లేదు. మనకుందా అలాంటి మనసు మనలో ఉందా? దేవుని మాటలు వినాలనే తొందర మనలో ఉందా? లేదు. మన విషయాల్లోనే మనము వేగిరపడేవారిగా ఉన్నాము, కానీ దేవుని మాటలు వినాలని వేగిరపాటు మనలో లేదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అందువల్ల ప్రభు ఆమెను గద్దించాడు. ఏమని? మార్తా మార్తా అని 2 సార్లు అనడములు ఆయన ఎంతగా ఆమె విషయమై నీవు అజ్ఞానములో ఉన్నావు అనే భావం వ్యక్తం అవుతుంది. 2 సార్లు పిలిచాడు, మార్తా మార్తా అని 2 సార్లు అనడంలో ఆయన ఎంతగా ఆమె విషయమై నీవెంతగా అజ్ఞానంలో ఉన్నావనే భావం వ్యక్తం అవుతుంది. ఆమె యొక్క పొరపాట్లను ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. ఆమె యొక్క పొరపాట్లను ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. మొదటిది విస్తారమైన పని. ఎవరు పెట్టుకోమన్నారు? విస్తారమైన పెట్టుకుంది. విస్తారమైన పని ఒక్కరు చేయగలరా? విస్తారమైన పని, ఎక్కువ ఐటమ్స్ పెట్టి ప్రభుని సంతోష పెట్టాలనుకుంది. విస్తారమైన పెట్టుకొని ఎక్కువ ఐటమ్స్ చేసేసి ప్రభుని సంతోష పెట్టాలని నిర్ణయించుకుంది. కానీ అవసరమైనంత వరకు చేసి ఆయన మాటలు విందామని అనుకోలేదు. ఎక్కువ ఐటమ్స్ అవసరంలా. చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చారు అనుకోండి, మనం అప్పటికప్పుడు మనము ఏమి కూడా తయారు చేయలేము. కాబట్టి ఏ డ్రింక్స్ అట్లాంటివి వారికి చల్లగా ఉండేవి, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఇచ్చి వాళ్ళు సంతోషపెడితే సరిపోతుంది. అప్పటికప్పుడు చేయాలన్నా కూడా ఎవరు కూడా చేయలేరు. మరి అలాంటివి పెట్టుకొని ఏం చేసింది? విస్తారమైన పని పెట్టుకుని ఏం చేసింది? కోపిస్తుంది. మరియం మీద కోపిస్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని ప్రశ్నిస్తుంది. కనుక విస్తారమైన పని, ఎక్కువ ఐటమ్స్ పెట్టి ప్రభుని సంతోష పెడదామని అనుకుంది, కానీ అవసరమైనంత వరకు చేసి ఆయన మాటలు విందామని అనుకోలేదు. ఆమెలో ఆయన మాటలు విందామనే ఆలోచన లేదు. చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే దేవుని వాక్యం వింటున్నారు అనుకోండి, వినపడుతుంది, ఇక్కడుంటే వినపడుతుందిలే అనుకుంటారు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి వినాలనే ఆలోచన వారిలో కలగదు. దేవుని సన్నిధికి వెళ్ళి వినాలి అన్న ఆలోచన వారిలో ఉండదు. ఇక్కడ ఉంటే చక్కగా వినపడుతుంది పాస్టర్ గారి మాట అన్న ఆలోచనలోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. కాబట్టి పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. పెక్కు మాటలు పలుకువాడు ఏమవుతాడంట? బుద్ధిహీనుడగును. అదే యేసు ఆమెను హెచ్చరించాడు, విస్తారమైన పనితో నీవు విచారము కలిగి ఉన్నావు. విస్తారమైన పనితో నీవు విచారము కలిగి ఉన్నావు.
ఐహిక విచారములు వాక్యము అణచివేయనని ప్రభు చెప్పాడు. ఈ విచారము చింతతో తొందరపడి మాట్లాడుతున్నామని ఆమెను గద్దించాడు పిల్లరా. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మనకి ఇప్పుడు అర్థమైంది కదా, మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మనము ఇచ్చేది దేనికి ప్రాధాన్యత? దేవుని మాటలు వినడానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి కానీ, దేవుని మాటలు వినడానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి కానీ, ఆయనకి ఏదో చేసి పెట్టేద్దాం, ఎక్కువ ఐటమ్స్ చేసి పెట్టేద్దాం, సంతోషి పెట్టేద్దాం అనే ఆలోచనతో మనం విస్తారమైన పని పెట్టుకుని దేవునితో మనము గద్దించే స్థితిలోకి, దేవుడు గద్దించే స్థితిలోకి మనం వెళ్ళేవారిగా మనము ఉండకూడదు. కాబట్టి మనకు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని మాటలు వింటకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ మరియా దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినటానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె ఎక్కడెక్కడో కొండల్లోనో ఎక్కడెక్కడో దేవుడు చెప్తున్నప్పుడు మాటలు విని ఉండవచ్చు, కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటి? దేవుని పాదాల దగ్గర కూర్చొని వినే భాగ్యం ఆమెకి లభించింది. అందుకే ఆమె ఏం చేసింది? దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినడానికి ప్రాధాన్యత ఇచ్చింది పిల్లరా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధముగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరికినైన ప్రభా, నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేస్తున్నాం ప్రభా. తండ్రి, మరి దేనికి ప్రాధాన్యత, నీ ప్రాధాన్యత దేనికి అనే విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. నిజమే తండ్రి, మీ మాటలు వినుట మరి మాకు గొప్ప అవకాశం నాయన తండ్రి. నాయన మీ మాటలు వినేవారుగా ఉంటకు ప్రతి ఒక్కరు తండ్రి వేగిరి పట్టకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి విన్నమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.